నాదొక చిన్న డౌట్ బ్రదర్, మీరు మార్నింగే లేవగానే ఫస్ట్ 10 సెకండ్స్ ఏం చేస్తారు? ఇది ఒక క్వశ్చన్ బ్రదర్. లేవగానే అలా చేయబెడతాను, ఫోన్ చేతిలోకి వచ్చేస్తుంది, అన్లాక్ చేస్తాను. అసలు ప్రపంచం ఎలా మూవ్ అవుతుంది, మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, ఏ వెకేషన్ కి వెళ్ళారు, ఏ రెస్టారెంట్ లో తింటున్నారు, ఏ సినిమా చూసారు, ఇలా స్క్రోల్ చేస్తూ 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 15 మినిట్స్ చేస్తాను. బ్రష్ చేయవా మరి? చేస్తాం బ్రదర్, అది కూడా చేయాలి కదా. నేను టిఫిన్ తినాలంటే బ్రష్ చేయాలి. వెరీ గుడ్. వెల్కమ్ టు ద మోడ్రన్ మెంటల్ అసైలం. మనమంతా 4K డిస్ప్లేస్ 5G స్పీడ్ మధ్య బ్రతుకుతున్నాం. ఇది ఒక రియాలిటీ. మన లైఫ్ లో స్క్రీన్ రిజల్యూషన్ బాగా పెరిగింది, కానీ లైఫ్ క్లారిటీ మాత్రం అస్సలు లేదు. 3000 ఇయర్స్ బ్యాక్ ద ఒడిసీలో ఒడిసియస్ అనే వీరుడు సముద్రంలో 10 ఇయర్స్ తప్పిపోతాడు. అంతకు ముందు 10 ఇయర్స్ యుద్ధం చేశాడు. టోటల్ 20 ఇయర్స్ ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు. ఏంటి 10 ఇయర్స్ సముద్రంలో తప్పిపోయాడా? GPS ఏమన్నా మిస్ అయిందా? అప్పట్లో GPS లేదండి అన్ఫార్చునేట్లీ. మరి ఇంకెందుకు ప్రాబ్లం? అసలు ఎలాంటి గమ్యం లేకుండా చాలా మంది వెకేషన్స్ కి వెళ్తారు కదా, ఇంకా ఫ్రీగా 20 ఇయర్స్ సముద్రంలో వెకేషన్ తీసుకున్నాడు. ఇప్పుడు కనీసం 20 lakhs ఖర్చు పెట్టమా మనం సముద్రంలో తిరగాలంటే? వ్యాలిడ్ పాయింట్. సరే, ఈ రోజుల్లో మనకు అలాంటి ఛాన్సే లేదు. ఎందుకంటే మన దగ్గర గూగుల్ మ్యాప్స్ ఉంది, అలాగే AI ఉంది, ఇన్స్టెంట్ గా ఆర్డర్ చేయాలంటే జొమాటో ఉంది, బోర్ కొట్టింది అంటే ఇన్స్టాగ్రామ్ ఉంది. బట్ మన లైఫ్ లో మనం ఎలా వెళ్ళాలి అనే దానికి మ్యాప్ ఏమైనా ఉందా? లేదు. సడన్ గా నేను జీవితం అంటే ఒక ప్రయాణం అని స్టార్ట్ చేశాను అనుకో, నాకు తెలిసి ఇప్పటికే చాలా మంది ఈ వీడియోని స్క్రోల్ చేసేస్తుంటారు. కానీ మనసున్న మహారాజులు మహారాణులు సరేలే ఒక ఛాన్స్ ఇద్దాం, ఏం చెప్తున్నాడో విందాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినరా, ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు కదా అనే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఎందుకంటే అలా అనుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి నేను ఏం చెప్తున్నానో మీరు వినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే ఇలాంటి స్క్రోలింగ్ టెన్షన్స్ ఉండకుండా, లేకపోతే సినిమా చూస్తున్నంతసేపు బోర్ కొట్టకుండా ఉండడానికి మూవీ మేకర్స్ ఒక మైండ్ బెండింగ్ ట్విస్ట్ లాస్ట్ దాకా పెడతారు. ట్విస్ట్ అనేది మనకి లాస్ట్ లో రివీల్ అయ్యేది. ఇప్పుడు అఫ్ కోర్స్ ప్రతి 10 minutes కి 15 minutes కి ట్విస్ట్ అనేవి లేకపోతే బోర్ కొట్టేస్తుంది. మళ్ళీ అవి ఎక్కువ అయిపోయినా కూడా అది కూడా బోర్ కొట్టేస్తుంది. మళ్ళీ అది ఇంట్రెస్టింగ్ గా లేదు, గెస్ కొట్టేటట్టు ఉంటే అదొక టెన్షన్. సో క్రిస్టఫర్ నోలన్ తన ఇంటర్స్టెల్లార్ మూవీలో ఒక మైండ్ బెండింగ్ షాక్ ఇచ్చాడు. ఈ మూవీలో తండ్రి కూపర్ కాలం అనే బ్లాక్ హోల్ లోకి పడిపోతాడు. బ్లాక్ హోలా? ఇదేంటి బ్రదర్, ఇది ఎక్కడ దొరుకుతుంది? అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, ఇన్స్టామార్ట్ లో. ప్రస్తుతానికైతే ఇంకా దొరకట్లేదు. మేబీ ఫ్యూచర్ లో ఏమైనా రావచ్చేమో. మన ఈ డిస్కషన్, ఈ వీడియో ఇలాన్ మస్క్ దాకా వెళ్ళిందనుకో, మేబీ మన ఐడియా తీసేసుకోవచ్చేమో, ఇంకో 10-15 years లో వచ్చేయచ్చేమో. సర్లే, మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు దీని గురించి. ఎవరో ఎక్కడో ఈ AI ద్వారా మన మాటలన్నీ వింటున్నారు. సో మనం మైండ్ బ్లోయింగ్ ఐడియాస్ కానీ బిజినెస్ టాక్టిక్స్ కానీ ఇక్కడ మాట్లాడుకోవద్దు. కమింగ్ బ్యాక్ టు స్టోరీ, ఏది ఇంటర్స్టెల్లార్ స్టోరీ. ఈ స్టోరీలో తన కూతురి కంటే ఈ బ్లాక్ హోల్ లో వెళ్ళటం వల్ల చిన్నగా అయిపోతాడు. కూతురేమో బాంబ్ అయిపోతుంది. బ్రెయిన్ మెల్టింగ్ కాన్సెప్ట్ కదా. కానీ ఖాళీగా ఉంటే ఏం చేయకపోయినా పెరిగిపోయేది వయసు ఒక్కటే. అఫ్ కోర్స్ జుట్టు పెరగచ్చు, జుట్టుతో పాటు డాండ్రఫ్ పెరుగుతుంది. ఆ డాండ్రఫ్ వల్ల మళ్ళీ జుట్టు ఊడిపోతుంది, అదో ప్రాబ్లం. ఈ ఏజ్ అనేది ఏమీ చేయకపోయినా కరిగిపోతుంది. సో మనం దానికి చాలా వాల్యూ ఇవ్వాలి. 3000 years బ్యాక్ సముద్రంలో, ఇది ఒడిస్సీ సినిమా గురించి మాట్లాడుతున్నాం మనం, రాక్షసులు సైరన్ రూపంలో మెలోడియస్ సాంగ్స్ పాడి ఓడల్ని ముంచేసేవారండి. సో ఫైనల్ గా చూస్తే ఆ షిప్స్ అన్ని మునిగిపోయాయి. ఇప్పుడు ఆల్గరిథమ్స్ అంటే ఈ మెలోడియస్ వీడియోస్ ద్వారా మన డోపమిన్ లెవెల్స్ పెంచే ఈ రీల్స్, షార్ట్స్ మన జీవితాలను ముంచేస్తున్నాయి. బ్రదర్, నాకు చిన్న డౌట్, మీరు కూడా యూట్యూబ్ ద్వారానే మాకు చెప్తున్నారు కదా. ఆబ్వియస్లీ ఇదొక్కటే మీడియం కదండి. మనం మళ్ళీ స్టోరీలోకి వద్దాం, చాలా డివియేట్ అయిపోతున్నాము. ఆ సైరన్స్ ఇంకో రూపం దాల్చాయి. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్. మీరు కూడా అయ్యే యూజ్ చేసి మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా. మరి ఏం చేయండి బ్రదర్, తప్పదు. ఎందుకంటే దిస్ ఈస్ ద ఓన్లీ మీడియం. మీకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఏదైనా చెప్పాలన్నా నాకు వేరే మార్గం లేదు. మీకు నేను ఒక కత్తి ఇచ్చాను. దాన్ని ఎందుకు ఇచ్చాను? చంపడానికి కాదు, కూరగాయలు కట్ చేసి కుకింగ్ చేసుకుని మంచి డెలీషియస్ డిష్ చేసుకుని తినటానికి. ఇట్ ఈస్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ప్రతి దానికి 2 sides ఉంటాయి. మీకు నిప్పిచ్చాను అనుకో, ఎవరినో తగలబెట్టమని కాదు, స్టవ్ వెలిగించి మీరు కుక్ చేసుకుని తినడానికి. హోప్ యు ఆర్ గెటింగ్. ఈ ఒడిస్సీ మూవీలో ఒడిసియస్ భార్య తన ఇంట్లో 100 మంది సూటర్స్ అంటారు వాళ్ళని. వీళ్ళంతా ఏంటంటే రాజు లేని సమయం చూసుకుని అటాక్ చేస్తారనమాట. అటాక్ చేసి వాళ్ళ రాజ్యంలోకి వచ్చేసారు. సో వాళ్ళనంతా డీవియేట్ చేయడానికి షీ ప్లేస్ మెనీ ట్రిక్స్. మీరు ఈ మూవీ చూస్తే అర్థం అవుతుంది. షీ హ్యాక్డ్ టైం. నైట్ పడుకునే ముందు, ఎప్పుడు వీకెండ్ నైట్ బాగా ఎంజాయ్ చేసి పడుకునే ముందు, రేపు మార్నింగ్ మండే మన టాస్క్లన్నీ లిస్ట్ డౌన్ చేసుకుంటాం. సడన్ గా మనకి నోటిఫికేషన్స్ రూపంలోనూ కొన్ని మెసేజెస్ వస్తాయి. బెస్ట్ వెబ్ సిరీస్ OTTs లో రిలీజ్ అయ్యాయని. అయిపోయింది, ఇంకా మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను.
టూ స్టోరీస్ మాట్లాడదాం. ఇంటర్స్టెల్లార్ లో కూపర్ తన కూతురికి మెసేజ్ పంపటానికి వాడిన సోర్స్ ఒక వాచ్, అన్ ఇన్స్ట్రుమెంట్ డ్రివెన్ ప్యూర్లీ బై గ్రావిటీ అండ్ లవ్. ఆ క్షణంలో అర్థమైంది, దేర్ ఈజ్ ఎ ఫిఫ్త్ డైమెన్షన్ ఇన్ దిస్ యూనివర్స్, హ్యూమన్ కనెక్షన్. మనం ప్రపంచాన్ని గెలవటానికి డిగ్రీలు చేస్తాం, పెద్ద పెద్ద ప్యాకేజెస్ రావాలని బాగా కష్టపడతాం, కానీ ఇంట్లో మన పేరెంట్స్ అడిగిన సమాధానానికి స్కోప్ లేదు. ఒక ఫ్రెండ్ ఏదైనా ప్రాబ్లం లో ఉంటే వాడితో మాట్లాడి వాడి ప్రాబ్లం తెలుసుకుని వాడికి ఒక కంఫర్ట్ ఇచ్చే పరిస్థితి మనకు లేదు. వీఆర్ బిల్డింగ్ రాకెట్స్ టు గో మార్స్. ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది, కానీ మన ప్రపంచం మాత్రం ఎక్కడికి లేదు, అలా తిరుగుతూనే ఉంటుంది. లైఫ్ లో ఫెయిల్యూర్ అనేది మీ ప్రయాణానికి ఎండ్ కార్డ్ కాదండి. ఇంటర్స్టెల్లార్ లో ప్రతి రాంగ్ ప్లానెట్, బ్లాక్ హోల్ లో ఉన్న సీక్రెట్స్ డేటా దొరికింది. ఒడిస్సీ అనే మూవీలో 20 years లో తను తెలుసుకుంది ఏంటి అంటే ఈగోని జయించాడు. తను ఏమనుకుంటాడంటే ఎవ్రీథింగ్ ఈస్ బికాస్ ఆఫ్ మీ, ఇదంతా నా యొక్క సామర్థ్యం, ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై మీ. తనతో పాటు తన సైనికులు ఉన్నారు, తనతో పాటు మంత్రి ఉన్నాడు, సైన్యాధిపతులు ఉన్నారు, వాళ్ళంతా యుద్ధం చేయటం వల్లే తిను గెలిచాడు. కష్టపడి కింద నుంచి పైకి వచ్చానంటారు, కానీ పైకి లేపడానికి ఎంతో మంది మనకి తెలియకుండానే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో హెల్ప్ చేస్తారండి. సో యూ హావ్ టు రిమెంబర్ దట్. 20 years లో తను ఒక పొగరబోతు రాజు నుంచి మహర్షిలాగా మారుతాడు. ఎలా రీచ్ అయ్యాడు అనే దానికన్నా ఆ జర్నీలో ఎంత కష్టపడ్డాడు, ఏమేమి జయించాడు అనేదే ఈ స్టోరీ. డోంట్ బీ ఎఫ్రైడ్ ఆఫ్ ద డార్క్. చీకటి లేకపోతే నక్షత్రాలు వెలుగు తెలియదు మనకి. బీ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ ప్యాలెస్. నీ మనసు అనే రాజ్యంలోకి ప్రతి చెత్త ఆలోచనని రానివ్వు. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా నీ యొక్క డ్రీమ్ ని వదలకు. తుఫాన్ అంటే మీ కష్టాలు. ఒడిస్సీలో తన ప్రయాణం ఈ 10 years ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, తను ఫైనల్ గా ఆ జర్నీని ఎలా కంప్లీట్ చేశాడు అనేదే సారాంశం. ఇప్పుడున్న ప్రపంచంలో యుద్ధం అనేది మన ఆలోచనలోనే ఉంది, సముద్రం నీ మనసులో ఉంది. మీరు హైవేలో ఉన్నారు ఆర్ రింగ్ రోడ్ లో ఉన్నారు, ఒక ఎగ్జిట్ బదులు ఇంకో ఎగ్జిట్ తీసుకుంటే మన టైము 20-25 minutes పెరిగిపోతుంది. ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది మనకి, అసలు ఆ చిరాకు వచ్చేసింది. ఇక్కడ 10 years సముద్రంలో తిరుగుతూనే ఉన్నాడు, వెకేషన్ చేశాడు కదా, తప్పిపోతే అది వెకేషన్ కాదు, రైట్?